సో ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సర్వే సంస్థలు ముందు కానీ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ కొన్ని సర్వే రిపోర్ట్లు ఇచ్చినాయి కదా. టోటల్ ఇక్కడ 31 సర్వే సంస్థలకు సంబంధించిన సర్వే రిపోర్ట్లు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్సీపీ 115 సీట్లు, ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 60, క్లోజ్ కంటెస్టెంట్ 0. సిపిఆర్ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి 127, టీడీపీ అలయన్స్కి 48, టైఫాయిడ్ 0. టైమ్స్ నౌ వైఎస్ఆర్సీపీకి 132, టీడీపీ కూటమికి 43, క్లోజ్ కంటెస్టెంట్ 0. జన్మత్ పోల్స్ వైఎస్ఆర్సీపీకి 117 నుండి 120 సీట్లు, టీడీపీ కూటమికి 47 నుండి 49 సీట్లు, క్లోజ్ కంటెస్టెంట్ 0. పొలిమెట్రిక్స్ ఒపీనియన్ పోల్ వైఎస్ఆర్సీపీకి 113, టీడీపీ కూటమికి 39, క్లోజ్ కంటెస్టెంట్ 23. తర్వాత పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి 120 నుండి 130 సీట్లు, టీడీపీ కూటమికి 45 నుండి 55 సీట్లు, క్లోజ్ కంటెస్టెంట్ 0. పబ్లిక్ టిక్స్ ఒపీనియన్ పోల్ వైఎస్ఆర్సీపీకి 138, టీడీపీ కూటమికి 37. తర్వాత టైట్ ఫైట్ వచ్చేసరికి అంటే క్లోజ్ కంటెస్టెంట్ 0. డెక్కన్ 24/7 వైఎస్ఆర్సీపీకి 110 నుండి 128, టీడీపీ అలయన్స్కి 47 నుండి 65, క్లోజ్ కంటెస్టెంట్ 0. టైమ్స్ నౌ నవ భారత్ వైఎస్ఆర్సీపీకి 147, టీడీపీ కూటమికి 28, క్లోజ్ కంటెస్టెంట్ 0. ఎలక్షన్స్ సర్వే వైఎస్ఆర్సీపీకి 124, టీడీపీ కూటమికి 51, క్లోజ్ కంటెస్టెంట్ 0. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్సీపీకి 120, టీడీపీ కూటమికి 44, క్లోజ్ కంటెస్టెంట్ 0. పార్థదాస్ వైఎస్ఆర్సీపీకి 93 నుండి 103, టీడీపీ కూటమికి 70 నుండి 82 సీట్లు, క్లోజ్ కంటెస్టెంట్ 0. టైమ్స్ నౌ మ్యాట్రిడ్జ్ వైఎస్ఆర్సీపీకి 133, 134, టీడీపీ కూటమికి 41, క్లోజ్ కంటెస్టెంట్ 0. తెలుగు గ్లోబల్ వైఎస్ఆర్సీపీకి 126, టీడీపీకి 49, క్లోజ్ కంటెస్టెంట్ 0. ఇండియా టుడే వైఎస్ఆర్సీపీకి 132, టీడీపీ అలయన్స్కి 43, క్లోజ్ కంటెస్టెంట్ 0. ఈటీజీ రీసెర్చ్ వైఎస్ఆర్సీపీకి 132 నుండి 137, టీడీపీ కూటమికి 38 నుండి 43, క్లోజ్ కంటెస్టెన్స్ 0. జన్ కీ బాత్ వైఎస్ఆర్సీపీకి 124 నుండి 132, టీడీపీ కూటమికి 43 నుండి 51, క్లోజ్ కంటెస్టెంట్ 0. లోక్ పోల్ మెగా సర్వే వైఎస్ఆర్సీపీకి 116 నుండి 125, తర్వాత టీడీపీ కూటమికి 50 నుండి 59, క్లోజ్ కంటెస్టెంట్ 0. మ్యాట్రిజ్ న్యూ కమ్యూనికేషన్ వైఎస్ఆర్సీపీకి 106 నుండి 118, టీడీపీ కూటమికి 57 నుండి 69, క్లోజ్ కంటెస్టెంట్ 0. మిషన్ చాణక్య వైఎస్ఆర్సీపీకి 117, టీడీపీ అలయన్స్ 58, క్లోజ్ కంటెస్టెంట్ 0. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ వైఎస్ఆర్సీపీకి 122, టీడీపీ అలయన్స్ 53, క్లోజ్ కంటెస్టెంట్ 0. పీ మార్క్ వైఎస్ఆర్సీపీకి 129, టీడీపీ కూటమికి 46, క్లోజ్ కంటెస్టెంట్ 0. పొలిటికల్ మెట్రిక్స్ వైఎస్ఆర్సీపీ 124, టీడీపీ కూటమి 51, క్లోజ్ కంటెస్టెంట్ 0. పోల్ ట్రాకర్ వైఎస్ఆర్సీపీకి 117, టీడీపీ అలయన్స్ 58, క్లోజ్ కంటెస్టెంట్ 0. పోల్ స్ట్రాక్ పీపుల్ ఇన్సైట్ వైఎస్ఆర్సీపీ 126, తర్వాత టీడీపీ కూటమి 49, క్లోజ్ కంటెస్టెంట్ 0. Q3 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ వైఎస్ఆర్సీపీ 129, తర్వాత టీడీపీ కూటమి 46, క్లోజ్ కంటెస్టెంట్ 0. ప్రీపోల్స్ టుడే చాణక్య వైఎస్ఆర్సీపీ 115 నుండి 128, ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ కూటమికి 47 నుండి 58, క్లోజ్ కంటెస్టెంట్ 0. పీపుల్స్ రైట్స్ సర్వే ఆఫ్ ఇండియా వైఎస్ఆర్సీపీకి 136,
టీడీపీ కూటమి 39, క్లోజ్ కంటెస్టెంట్ 0. ఎస్ఏఎస్ గ్రూప్ ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్ వైఎస్ఆర్సీపీ 95, టీడీపీ 54, క్లోజ్ కంటెస్టెంట్ 26. J1 ప్రీ పోల్స్ వైఎస్ఆర్సీపీ 127, టీడీపీ అలయన్స్ 48, క్లోజ్ కంటెస్టెంట్ 0. యాక్సిస్ ప్రీ పోల్ వైఎస్ఆర్సీపీ 132, టీడీపీ అలయన్స్ 43, క్లోజ్ కంటెస్టెంట్ 3. సో ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే మ్యాక్సిమం అన్ని సర్వేలు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టి, బట్ ఒక్కటి పార్థదాసు సర్వే ఒక్కటి వచ్చేసరికి కొంచెం 70 నుండి 82 సీట్లు కొంచెం దగ్గరకు వచ్చినట్టు చూపించారనమాట. సో ఓవరాల్గా ఈ 31 సర్వే సంస్థలు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నాయి.